మా ఎన్నిసార్లు ట్రై చేసినా 1v4 క్లచ్ అయితే రావట్లేదు మా. మళ్ళీ ఇంకోసారి అయినా చూద్దాం. ఒకడినైతే డౌన్ చేసాం, ఇంకోటి కూడా డౌను, ఇంకిద్దరు ఉన్నాం. వాళ్ళిద్దరిని కొట్టేసి క్లచ్ అయితే వచ్చేస్తుంది. వీడు కూడా డౌన్ అయిపోయాడు మా. ఇంకొక్కడే, ఎప్పుడైనా వస్తుందా రాదు చూద్దాం. వీడైతే అసలు కనిపించలేదు మా మనకి. మన టీమ్మేట్స్ ఎవరు కొట్టకపోతే బాగుంటుంది. వీడైతే పైన ఉన్నాడు. అరే యార్, పర్లేదు మా. ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసా. ఈ మ్యాచ్ అయినా కొడతామో లేదో. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, వీడికి అయితే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. సైడ్ నుంచి అయితే ఎవడో కొడుతున్నాడు. ఇంకోటి వచ్చాడు, వీడికి కూడా దించేసాం. ఇంకొక ఇద్దరిని కొట్టేస్తే మనోడికి అయితే రవేద్దాం. సరే, ఒక అమ్మాయి ఇందాక నన్ను తరిగింది, వస్తుందా రాదా బయటికి చూద్దాం. ఖచ్చితంగా వస్తుంది. ఈ అమ్మాయికి కూడా హెడ్ షాట్ ఇచ్చేద్దాం. ఒక్కడే వీని కొట్టేస్తే ఇప్పుడు సూపర్ 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 సూపర్. మళ్ళీ స్టార్ట్ చేసాము ఇంకో మ్యాచ్. మన టీమ్మేట్ ఇది ఆఫ్లైన్ అయిపోయాడు. వీడి దగ్గరికి కన్ఫర్మ్గా వస్తారు, ఆఫ్లైన్ ప్లేయర్ దగ్గరికి. వెయిట్ చేసాడు. వీడైతే ఇటు వెళ్తున్నాడు. వీడు ఇటు వెళ్తున్నాడు అంటే కన్ఫర్మ్గా వస్తారు. వీడినైతే డౌన్ చేస్తారు. ఒకడైతే డౌను, ఇలా టీమ్మేట్స్ వస్తారు కన్ఫర్మ్గా. ఇటు ఒకడైతే వచ్చాడు, వీడిని కూడా కొట్టేసాం. ఇంకొకడైతే వస్తాడు మా వెనక బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ వెయిట్ చేద్దాం, వాడు వస్తున్నాడు. వీడు కూడా అయిపోయాడు. ఇంకొక్కడే ఫాస్ట్ వెళ్ళిపోవాలి. వాడైతే అటు సైడ్ ఉన్నాడు, వీడైతే ఇటు సైడ్ ఉన్నాడు మామ. ఈ గ్లోవాల్ బ్యాక్లో ఆయన ఉన్నాడు. రారా బయటికి హెడ్ షాట్ ఇస్తాను నీకు. వీడైతే బయటికి రావట్లేదు. మనం అసలు ఉన్నాడా లేదా మామ, నాకైతే డౌట్ వేస్తుంది. ఇక్కడైతే వీడు లేడు, వీడైతే పైన ఉన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ తాప మన చేతిలో కింగ్ ఫిషర్ అవుతుంది. వీడి వెళ్తున్నాడు, వీడి హెడ్ షాట్ ఇచ్చేసాం. ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ మ్యాచ్ ఎలాగో క్లచ్ అయితే రాదు, కనీసం వీళ్ళిద్దరినైనా కూడా 1v3 అయినా వస్తుంది. వీడైతే వచ్చాడు, వీడికైతే బాడీ ఇచ్చేసాం. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇటే వస్తాడు కన్ఫర్మ్గా. వాడు వస్తున్నాడు, వీడికైతే హెడ్ షాట్ ఇచ్చేసాం మా. మళ్ళీ ఇంకో మ్యాచ్. ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నామో అయినా క్లచ్ అయితే రావట్లేదు. ఈ తాప మన దగ్గర అయితే మినీ యూజ్ ఉంది. ఎవడెవడో కొడుతున్నాడు. వీడికైతే డ్యామేజ్, వీడిని డౌన్ చేసాం. వీడినైతే ఫుల్ కిల్ చేసేసుకున్నామా. ఇంకా ముగ్గురు ఉన్నారు. ఈ పిల్లర్ సార్ని అయితే ఒకడు ఉన్నాడు మా, బయటికి రావట్లేదు. వీడైతే బయటికి రావట్లేదు మా. ఏం చేయలేము, మనం వెళ్ళిపోవాలి. వీడొక్కడే మా ఉండేది. మన వాళ్ళు కొట్టేశారు. ఈ మ్యాచ్ కూడా పోయింది. పర్వాలేదు మా, ఈ మ్యాచ్ ఖచ్చితంగా క్లచ్ కొడతాం స్టార్ట్ చేసాం. వీడైతే డౌన్ అయిపోయాడు. వాళ్ళ టీమ్మేట్ అయితే అక్కడ ఉన్నాడు, వీడినైతే ఫుల్ కిల్ చేస్తాము. వాడు గ్లోవాల్ వేసేసాడు మా, రివై ఇస్తున్నాడు. ఏం పర్వాలేదు, రివై ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. మనమైతే ఈ మ్యాచ్కి 1v4 క్లచ్ అయితే కొట్టేదే. ముందు మన టీమ్మేట్స్ అంతా డౌన్ అయిపోతే మనకి ఈజీ కొట్టేయచ్చు మా. వీళ్ళు ఇటు సైడే రావాలి కన్ఫామ్గా. క్యాంపర్స్ మా, అంతా క్యాంపర్స్, బయటకి అయితే రావట్లేదు ఒకరు కూడా.
వీళ్ళైతే రావట్లేదమ్మా, ఒకరు కూడా రావట్లేదు, అసలు ఉన్నారులే రాడు. ఒకడైతే ఇంటి పైన ఉన్నాడు, మనోడైతే డౌన్ అయిపోయాడు. వీడినైతే డౌన్ చేసామా, ఫుల్ కిల్ చేసేసుకున్నాం ఒకటేసారి. వాడు ఇంకోడు వస్తున్నాడు మా, వీడికైతే ఎడ్చెట్టి కొట్టేసాం. వీడిని ఫుల్ కిల్ చేసేసుకున్నాం. ఇంకిద్దరే, మనోడు ఇంకొకడు ఉన్నాడు, వీడు కూడా డౌన్ అయిపోతే మనకి ఈజీ అయిపోద్ది మా. మనోడైతే డౌన్ అయిపోయాడు, వీడిని డౌన్ చేసేసాం, హెడ్ కొట్టేసి. ఇంకొక్కడు ఉన్నాడు మా, వీడిని ఒక్కరిని కొట్టేస్తే ఆనందమే వేరు. ఎన్ని మ్యాచ్లు ఆడి ఒక్క క్లచ్ వస్తే చాలు మా, వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం మా. వెళ్ళిపోయాం రష్కి, అయిపోయింది.